ఎలక్షన్స్ టైంలో పిన్నెల రామకృష్ణ చేసిన ఆకడాలు అన్నీ ఇన్ని కావు. ఈవీఎంలు పగలగొట్టిన విషయంలో పోలీసులు అరెస్ట్ చేసిన పిన్నెల రామకృష్ణని ఇంకా నెల్లూరు జైలులోనే ఉంచారు. మరి ఎందుకు మాచర్ల జైలుకి తరలించట్లేదనే అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతుంది. మరి ఎందుకు తరలించడం లేదు, అటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు దుర్గవర్ధమాని గారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పిన్నెల రామకృష్ణని అసలు అరెస్ట్ చేసే విషయంలో కూడా చాలా జాప్యం చేశారు. ఎందుకంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండే కాబట్టి, వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి చాలా లేటుగా అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఎట్టకేలకు ఎలక్షన్స్ మోడ్ అప్పటికి ఈసీ చొరవ తీసుకుంది కాబట్టి ఇంకా అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది మొత్తానికి. సరే, అరెస్ట్ చేసినా కానీ ఇప్పటికీ కూడా తన్ని మాచర్లకు తరలించకుండా నెల్లూరులోనే ఉంచడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నప్పుడు, ఇంకా పోలీసులలో అధికారుల్లో జగన్ మనుషులు ఉన్నారేమో అనే ప్రశ్న తావదిస్తుంది. మరి దీనికి ఎట్లా చూడాలంటారు? అంటే మీరు చెప్పినట్టుగా ఇంకా ఉన్నారండి. ఎందుకంటే జగన్ మీద అభిమానం కావచ్చు, లేకపోతే మరి అవినీతి చేశారా, లేకపోతే ఆయన మీద అభిమానమా మనకైతే తెలియదు. ఇంకా కొద్దో గొప్ప ఉన్నారు జగన్ మనుషులు. కాబట్టి అసలు పిన్నెల్లి గారిని అరెస్ట్ చేశాక మాచర్లకో పల్నాడుకో తీసుకెళ్లకుండా నెల్లూరుకి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? నెల్లూరులో ఆయనకి రాజభోగాలు ఇస్తున్నారా? ఇలాంటి సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే కనుకైతే సూపరింటెండెంట్ ఆయన మనిషి ఇక్కడ నెల్లూరులో. తర్వాత అక్కడ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ కమిషనరు రమణ అని, ఆయన ఒకప్పుడు రికార్డ్ అసిస్టెంట్గా మాచర్లో పనిచేశాడు. ఈయనకి రైట్ హ్యాండ్ పిన్నెల రామకృష్ణారెడ్డి. కాబట్టి అక్కడికి తరలించారా అని ఒక సందేహం అందరిలో వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టు పనులు జరుగుతాయి కదా. ఇప్పుడు జైల్లో ఏముంది, ఆయన ఇష్టం, రాజభోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తుందా లేదా మనకైతే తెలియదు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి పల్నాడులోనే ఎక్కడో పెట్టాలి కదా కోర్టులో, అంత నెల్లూరులో ఎందుకు పెట్టారు? ఇవన్నీ మనం ఎందుకు అడుగుతున్నామంటే అండి, ఒక నిందితుడికి అతనికి తగ్గట్టుగా చేస్తున్నారా అధికారుల్లో, ఇంకా వ్యవస్థలు ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు, ఇంకా ఒక సందేహాలు ఇవన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, అసలు పిన్నెల్లి వ్యవహారం మొదటి నుంచి కూడా అదేంటి సందేహాస్పదంగానే ఉంది మనకి. అతన్ని వెంటనే ఎవరు అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన 144 సెక్షన్ ఉన్నప్పుడే గోడ దూకి పారిపోయి జగన్మోహన్ రెడ్డిని కలవడం, మళ్ళీ ఇంటికి వచ్చి రాత్రికి రాత్రి హైదరాబాద్ పారిపోవడం, ఇవన్నీ మనకు తెలుసు. హైదరాబాద్ వెళ్ళి ఆయన కోర్టులో కేసు వేసుకుని ఇది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్నాకే కదా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు ఆయన బ్రదర్ ఏమయ్యాడో ఇంతవరకు పిన్నెల వెంకటరామరెడ్డి ఎవరికీ తెలియదు. మరి హోంశాఖ పట్టించుకోవట్లేదా? ఎందుకంటే ఇతనికంటే ఎక్కువ కేసులు ఆయన మీద ఉన్నాయి. మనందరం చూసాము, ఆయన ఈవీఎం బదులు కొట్టాడు, ఆయన ఎవరు శేషగిరిరావు మీద ఆయన గొడ్డలు వేటు వేశాడనేది అందరికీ తెలిసిన విషయమే. మొన్న పోలీస్ విచారణలో 50 క్వశ్చన్స్ అడిగితే 30 క్వశ్చన్స్కి తెలియదని సమాధానం చెప్పాట. అసలు పిన్నెల్లి ఏం చెప్పారంటే, శేషగిరిరావు ఎవడో నాకు తెలియదు, అసలు నేను అక్కడికి వెళ్ళలేదు, ఈవీఎం ఉండే చోటకి, అంటే బూత్కి వెళ్ళలేదని చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళి ఆయన్ని చూడ్డానికి వెళ్ళాడు కదా నెల్లూరు జైలుకి. వెళ్ళి ఆయన ప్రెస్లో ఏం చెప్పాడండి, పిన్నెల్లి బద్దలు కొట్టడా, మరి ఎందుకు బద్దలు కొట్టాడు, అది రిగ్గింగ్ జరిగింది, అందుకని ఈవీఎం బద్దలు కొట్టాడు పిన్నెల్లి అని ఆయనే ఒప్పుకున్నాడు నేరం చేసినట్టు. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, కానీ దానికి ఇంకా వాటి మీద చర్యలు మాత్రం తీసుకోవడం మాత్రం లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిన్నెల్లి నాకు తెలియదు అన్నాడు. గత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, పిన్నెల్లి ఈవీఎం బద్దలు కొట్టాడు రిగ్గింగ్ జరిగింది కాబట్టి అని. కోపం వచ్చింది, తెలుగుదేశానికి ఓట్లు వేశారని. నీకెలా తెలిసి తెలుగుదేశానికి ఓట్లు వేశారని? అవన్నీ ఎలా తెలుస్తాయి నీకు? అంటే దొంగను పట్టించాడనమాట ఇక్కడ, అంతే కదా. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చెప్దాం అనుకున్నాడు? పిన్నెల్లిని పరామర్శించి, ఒక ఖైదీని పరామర్శించడానికి వెళ్ళి అసలు వెళ్ళొచ్చా? ఒక మాజీ ముఖ్యమంత్రి కార్యకర్తల్ని పరామర్శించకుండా, కార్యకర్తల్లో ధైర్యం నింపకుండా, తన మాజీ మంత్రుల్ని పరామర్శించకుండా, మిగతా నాయకుల్ని ఎవరిని కూడా పరామర్శించకుండా, ఆయన అసలు ఏదీ చేయకుండా వెళ్ళి ఒక కేసులో అరెస్ట్ అయిన ఒక మాజీ మంత్రిని వెళ్ళి పరామర్శించటం అంటే అది జనాలు నవ్వుతున్నారు. దానికి ఒక ఫ్లెక్సీట ఈయనకి ఆహ్వానం పలుకుతూ అక్కడ నెల్లూరులో వైసీపీ వాళ్ళు. ఇంకా విచిత్రం కదా. ఎందుకంటున్నామంటే వ్యవస్థ ఎక్కడికి వెళ్తోంది, ఏంటి అసలు ఏం జరుగుతోంది అంటే, ఈయన ఎలాంటి ఏమనాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు
ప్రజలకి ఏం చెప్తున్నారు, ఎలాంటి విలువలు నేర్పిస్తున్నారు? ఎలక్షన్స్ ముందులో కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు పిన్నెల రామకృష్ణ గారిని సౌమ్యుడు, మంచివాడు, ఇట్లాంటి ఉత్తముడు, గొప్పవాడు ఎవరు లేరు, ఇతనికి కనుక ఓటేస్తే మాచర్ల నియోజకవర్గం ఒక అభివృద్ధి పదంలో వెళ్తుంది, అసలు ఎంత రకంగా అతన్ని పొగిడాడంటే ప్రజలందరికీ తెలుసు పిన్నెల రామకృష్ణ ఒక పెద్ద రౌడీ అని. బట్ ఈయన మాత్రం సౌమ్యుడు, మంచివాడని చెప్తా ఉంటే నిజంగా ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన చెప్పిన దానికి ప్రజలకు అర్థమైంది కాబట్టే అంత సౌమ్యుడు మనకెందుకులే అని చెప్పి ఓటేయలేదన్నమాట. అంటే ప్రజలు తెలివైన వాళ్ళు కదండి, వాళ్ళు నోటితో సమాధానం చెప్పలేదు. ఎందుకు ఈ మూర్ఖుడికి మనం చెప్పటం ఆన్సరు, ఆయన సౌమ్యుడనే అంటాడు, అందరినీ మంచివాడనే అంటాడు. ఎందుకంటే పాప అంతంత మాత్రం బుట్టమ్మ, అక్కడ కొడాలి నాని సౌమ్యుడు, అందరూ గొప్ప వాళ్ళందరూ సౌమ్యులే ఆయన దృష్టిలో. అంటే నేరాలు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, మహిళల్ని కించపరిచేవాళ్ళు, వీళ్ళందరూ ఆయన దృష్టిలో చాలా మంచివాళ్ళు. కాబట్టి ప్రజలు అన్నారు, నువ్వు మంచివాడంటే మాకు అర్థమైంది ఎవరు మంచివాళ్ళని, ఇంత మంచివాడు మా నియోజకవర్గానికి మాకెందుకు, ఇలా రిగ్గింగులు చేసేవాళ్ళు, ఈవీఎంలు పగలగొట్టేవాళ్ళు, హత్యానేరాలు చేసేవాళ్ళు, అక్కడి నుంచి అసలు ఊళ్ళు ఖాళీ అయిపోయాయి, మీకు తెలుసు కదా ఈయన బెదిరింపులకి. కాబట్టి వాళ్ళు చక్కగా తెలివిగా ఓటేసి ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. అది విషయం ఏంటంటే పాప ఆయనకు చెప్పేవాడు ఎవడూ లేడు, అంత ధైర్యం చేయట్లేదు. నాయన నువ్వు ఓడిపోయావు, నీకు 39.3% వచ్చినా 11 సీట్లే వచ్చాయి, నీకు 23 సీట్లు రాలేదు తెలుగుదేశానికి వచ్చినట్టు, నువ్వు అది మర్చిపోకని చెప్పట్లే ఎవడు. ఆయన ఇంకా భ్రమలో ఉన్నాడు, 29కి నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. అది ఇవాళ కేటీఆర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు చూసారా, 40% వచ్చింది, అయినా జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడో అర్థం కావట్లేదు. షర్మిల ఒక డమ్మీ, వేస్ట్, షర్మిల జీరోట, దొంగలు ఊర్లు పంచుకున్నారు. అది మరి ఇక్కడ ఈయన ఓడిపోయాడు, అక్కడ ఆయన ఓడిపోయాడు. అప్పట్లో వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని విడదీసి పంచుకుందాం అనుకున్నారు. ఒకటి ఎలాగ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదని ఒక కంకణం కట్టుకున్నారు అందరూ. వీళ్ళు కంకణం కట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి వత్తాసు పలికాడు కాబట్టి వాళ్ళు మంచివాళ్ళు. ఇప్పుడు షర్మిల జీరోట, ఈయన హీరోట, ఎవరు జగను. తర్వాత ఏంటి వచ్చే ఎలక్షన్స్లో ఈయన మళ్ళీ వస్తాడని అంటాడు ఆయన. బాగుందండి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి చూసుకుంటే మనకి అసలు కేటీఆర్ పరిస్థితి ఏంటో కేటీఆర్కి అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడతాడు, ఎలక్షన్స్ ముందు కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డే వస్తాడని మాకు తెలుస్తోంది, మాకు అలా న్యూస్ ఉంది, మీకు గుర్తుంటే అప్పుడు కేసీఆర్ అలాగే చెప్పాడు, కేటీఆర్ అలాగే చెప్పాడు ఇంటర్వ్యూలో. అందుకని వీళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మరి మళ్ళీ భయం వీళ్ళకి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందేమో అని కేసీఆర్కి కేటీఆర్కి భయం తెలంగాణలో. ఏం వస్తే వస్తుంది, మీరు మహారాష్ట్రకి వెళ్ళలేదా, మీరు బీఆర్ఎస్ అని పెట్టుకుని మేము దేశం మొత్తం వెళ్తామని అన్నారు కదా మరి మీరు ఎలా వెళ్ళారు? నీకు గుర్తుందా? 500 కార్లతోటో 1000 కార్లతోటో వెళ్ళాడు కదా మహారాష్ట్రకి. అవును, అక్కడ ఒక మహారాష్ట్ర అధ్యక్షుని కూడా పెట్టారు అక్కడ. మరి ఇప్పుడు ఇక్కడ ఓడిపోయారు కాబట్టి నోరు మూసుకున్నారు. నేను అనేది నువ్వు వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రాకూడదా? ఎందుకు రాకూడదు? ఇక్కడ డెవలప్ చేసింది ఆంధ్ర వాళ్ళ పని ఉంది, ఇందులో చాలా మట్టుకు ఆంధ్ర వాళ్ళు చేశారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వాదం కాదు, ఎగ్జాక్ట్లీ. అసలు మనకి ఆంధ్ర తెలంగాణ వాదం వద్దు, తెలుగు వాళ్ళం ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు. వాట్స్ రాంగ్ అని? అసలు హైదరాబాద్ అనే తెలుగు వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళందరికీ ఉంది, అక్కడ ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఏం తప్పే ఉందమ్మా, కలిసి ఉండే. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి రావద్దని ఎవడైనా చెప్తాడా? రండి, పరిశ్రమలు పెట్టుకోండి, మీరు అభివృద్ధి చెందండి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి అని ఎవరైనా చెప్తారు. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే భారతదేశంలో మనందరం కూడా భారతీయ పౌరులం, మనం ఎక్కడికైనా ప్రజాస్వామ్యంలో వెళ్ళి ఉండొచ్చు, ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి మనం తెలుగు వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టద్దు, మనం కలిసి ఉందాం. ఇప్పుడు పిన్నెల్లి విషయానికి వస్తే, పిన్నెల్లికి అసలు అక్కడ రాజభోగాలు ఇస్తున్నారా లేదా, జైల్లో ఏం జరుగుతుంది, దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.